తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీరామ నవమి సో అది దగ్గరలోనే ఉంది కదా. మరి శ్రీరామ నవమి రోజు పెళ్లి కనుక చేసుకుంటే అష్ట కష్టాలు వస్తాయని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? అదేవిధంగా కుటుంబ సమస్యలు తొలగిపోవాలన్నా శ్రీరామ నవమి రోజు చేయవలసిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీరామనవమి రోజు చేసుకుంటే అష్టకష్టాలు వస్తాయనడం చాలా పెద్ద, అంటే దానంత దోషం మరొకటి లేదు. అసలు అలా అనడం మహాపాపం. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఎవరు? సాక్షాత్ మహావిష్ణువు. మహావిష్ణువు యొక్క కళ్యాణాన్ని ఇప్పుడు ఆ కళ్యాణ ఘట్టాన్ని తలుచుకుంటేనే వివాహం అవుతుంది ఎవరికైనా కానీ. సీతారాముల కళ్యాణ సర్గ అని ఉంటుంది రామాయణంలో. సీతారాముల కళ్యాణ సర్గని కనుక 40 రోజులు ఎవరైనా పారాయణం చేస్తే వాళ్ళకి వివాహం అవుతుంది. ఓకే, అంటే ఏమిటి? ప్రకృతి ఏదైతే ఉందో, అంటే ఈ మొత్తం ఈ విశ్వాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో వారి యొక్క కళ్యాణం మనం తలుచుకుంటున్నాం. మరి అలాంటప్పుడు కళ్యాణం అవ్వకుండా అయితే ఏ పని చేసినా నవమి రోజు మాత్రం చేయొద్దు, మంచిది కాదు అంటారు కదా. నవమి రోజు ప్రయాణం చేయరు. అమావాస్య నెక్స్ట్ డే ప్రయాణం చేయరు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క లెక్క ఉందన్నమాట. అష్టమి ఉంది, అష్టమి రోజు యుద్ధానికి వెళ్ళొచ్చు మనం. అట్లా ఒక్కొక్క తిథికి కొన్ని చెప్పబడింది శాస్త్రంలో. అది వేరు. ఈ శ్రీరామనవమి రోజు వివాహం చేసుకోకూడదు అది కాదు లెక్క. నవమి రోజు అనే కాదు, ఏ రోజైనా కానీ మీకు వివాహానికి ముందుగా ఆ రోజు అప్పుడు మౌఢ్యం ఉండకూడదు. శుక్రమౌఢ్యం కానీ గురుమౌఢ్యం కానీ ఉండకూడదు. నక్షత్రం సెట్ అయి ఉండాలి. ఏది? ఆ రోజు వివాహం చేసుకునేటువంటి వారికి వివాహానికి సరిపోయే నక్షత్రం ఆ ఇద్దరి వరువులకు సెట్ అవ్వాలి. ముహూర్తం ఉండాలి ఆ రోజు ముఖ్యంగా. ముహూర్తం లేకుండా, నక్షత్రం సెట్ అవ్వకుండా, పంచగ్రహితం చేయకుండా, కలశ చక్ర శుద్ధి ఉంటుంది, దాని లెక్కలేమి చూడకుండా మీరు ఊరికనే వివాహం అనుకుంటే పాడైపోతుంది. అలా అనుకుంటే కాదు. అది శ్రీరామనవమి అయినా కానీ ఇంకో రోజైనా కానివ్వండి. అయితే ఒకటి, నేను రామభక్తుణ్ణి, సీతారాముల భక్తుణ్ణి నేను ఆ రోజే చేసుకుంటాను, ఆ అమ్మవారి చూసుకుంటుంది, ఆ స్వామివారి చూసుకుంటానని భక్తితో చేసుకోవడం వేరు. శరణాగతి అయిపోయి భగవంతుని మీద పూర్తి నమ్మకంతో శరణాగతి అయిపోయి నేను చూసుకుంటాను, నాకు ఆ రామచంద్రమూర్తి చూసుకుంటాడు అనుకుంటే అది వేరు. ఆ రామచంద్రమూర్తి నిజంగా చూసుకుంటాడు. అది అసలు కాన్సెప్టే కాదు. ఇంకోటి ఏంటంటే శ్రీరామ నవమి రోజు తలంబ్రాలు పంచి పెడతారు. ఆ తలంబ్రాలని కనుక తీసుకొని ఇది ఒక రెమెడీగా వాడచ్చు. ఎలా అంటే తలంబ్రాలు కొన్ని తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళి చక్కగా పవిత్రమైన ప్రదేశంలో పెట్టి రోజు, అంటే ఒక 2 అనుకోండి పట్టుకొని సీతారాముల కళ్యాణ సర్గని పారాయణం చేసి లేదా విని లేకపోతే ఇమాజినేషన్ చేసుకొని ఆ శ్రీరామచంద్రమూర్తి సీతామ్మవారి యొక్క అనుగ్రహం నా మీద ఉంటుందని వాళ్ళగా అయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో అయినా సరే ఆ తలంబ్రాలు వేయించుకుంటే 40 రోజులు వారికి జాతక చక్రంలో దోషం ఉంటుంది. సర్వసాధారణంగా వివాహం అవ్వకపోవడానికి కారణం ఏంటంటే సప్తమ స్థానము, అంటే లగ్నం నుంచి సప్తమ స్థానం కానీ 12వ స్థానము శుక్రుడు లేదా కుజుడు లేదా సప్తమ నక్షత్రాధిపతి లేదా నవాంశల లగ్నం కానీ సప్తమం కానీ పాడి, మరొకటి వివాహం జరిగేటువంటి దశ రాదు ఒక్కోసారి, లేదా గోచారం సహకరించదు. ఇలాంటివి ఇబ్బందులు ఉన్నప్పుడు వివాహం అవ్వదు. ఇంకోటి, వాళ్ళకి ఆలస్య వివాహ యోగాలు ఉంటాయి, లేదా ఒక్కోసారి శీఘ్ర వివాహ యోగాలు ఉంటాయి, లేదా 30 years తర్వాత అవ్వాలని ఉంటుంది. అసలు అది ఏమైనా ఉందేమో చూసుకోవాలి. అవేమీ చూడకుండా ఇంకోటిదో మనం మార్గాలు వెతుక్కుంటే ఇంకోటిదో అపోహల్లో ఉంటే కాదు. అవి చూసుకొని ఓకే, ఈ గ్రహదశ వల్ల ఈ గ్రహం యొక్క అనుకూలత లేకపోవడం వల్ల నాకు జరగట్లేదు కదా, ఆ అనుకూలతను పెంచుకోవాలి. ఓకే, అనుకూలత లేకపోవడం అనేది జరుగుతుంది, కానీ గ్రహమే మిమ్మల్ని పనిగట్టుకుని ఇబ్బంది పెట్టడం కాదు. ఆ గ్రహం అనుకూలించట్లేదు, మీకు అనుకూలించేలా మీరు చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఈ తలంబ్రాలు తీసుకుని నేను ఇందాక చెప్పినటువంటి ప్రక్రియ కనుక పాటించగలిగితే 100% వివాహమై తీరుతుంది. అది 40 రోజుల్లో అవుతుందా? 40 రోజులు పారాయణం చేసిన తర్వాత అవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని ఎలా ఉంటాయంటమ్మా, ఇప్పుడు కొంతమంది అచంచలమైన భక్తితో గనక నేను చేస్తున్నాను నాకు అయిపోతుంది అనుకుంటే ఈ పారాయణం నడుస్తూనే ఉంటుంది, ఒక సంబంధం వచ్చేస్తుంది. మొదలు పెడదామని సంకల్పం చేసుకోగానే సంబంధాలు వచ్చినవి నేను చాలా చూశాను. ఏంటి, ఇంకా ఏం చేయకుండానే అతను విని నేను ఖచ్చితంగా చేస్తానండి అని ఇంకా ఎప్పుడు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అనుకుంటుంటేనే ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి.
అంటే ఆయన సంకల్పం అంత బలంగా ఉంది, ఇంక వెంటనే చేసుకున్నాడు అతను. అలా ఉన్నాయి. ఇప్పుడు రోజు చేస్తూ కూడా అబ్బా ఏం చేస్తాం, ఇంకొక 20 రోజులు, ఇంకో 20 రోజులు బ్యాలెన్స్ అలా చేసుకుంటే కూడా రిజల్ట్స్ రావు. అంటే ఎంతసేపు ఎప్పుడు ఆపేద్దామా, నమ్మకం లేదు. భక్తిగా హ్యాపీగా. అంటే ఇప్పుడు చూడండి, ఒక మంచి మూవీ వచ్చింది, ఆ సినిమాకి వెళ్ళి ఒక 3 గంటల సేపు ఎంజాయ్ చేస్తానని ఫీల్తో ఎలా వెళ్తామో అలా చేయగలగాలి. ఇది అది అలా చేయగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు తొలగాలన్నా కూడా మరి రాముల వారి కళ్యాణాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? ఏమైనా రెమెడీ ఏమైనా ఉంటుందా? కళ్యాణం అనేది ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి విషయం. సమస్యలు తొలగాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సమస్యకి రామాయణంలో ఒక్కొక్క ఘట్టాన్ని మీరు స్మరించుకోవాలి. ఉదాహరణకి మీకు దిక్కు తోచట్లేదు, సుందరాకాండ పారాయణం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా తండ్రి అంటే కొంతమంది తల్లిదండ్రులు విపరీతంగా రోధిస్తారు, అప్పుడు దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిన ఘట్టం ఉంటుంది. దాన్ని కనుక చేసుకుంటే వీళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ తగ్గుతుంది. అంటే అక్కడ 2 విషయాలు, ఒకటేమో అబ్బా దశరథ మహారాజు అంతటి వ్యక్తికే ఆ పుత్రుడు దూరమైనటువంటి శోకం తప్పలేదు, మనం ఎంత మాత్రం వాళ్ళము అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అలా ఒక్కొక్కటి చెప్పబడింది శాస్త్రంలో. ఇప్పుడు సంతానం కలగట్లేదు, అదే రామాయణంలో బాల్యతనంలో పుత్రకామేష్టి యాగం చేసినటువంటి ఘట్టాన్ని కనుక తలుచుకున్నట్లయితే సంతానం కలుగుతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడుకోవాలి. సో ఇలా చేసుకున్నా ఈవెన్ కళ్యాణం రోజు అక్షతలు తీసుకుని అది వివాహం కోసం, ప్రత్యేకంగా ప్రత్యేకమైన వివాహం కోసం. ఎందుకు రాముడి కథ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు రామాయణంలో చెప్తారు, ఒకసారి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంక మనం వెతకలేము, సరే మనం ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు. ఏది సుగ్రీవుడు. అప్పుడు వెనక నుంచి ఆ జాంబవంత మన పక్షి ఉంటుంది, జటాయు పక్షి ఉంటుంది. ఆ జటాయు పక్షి చూసి అబ్బా వీళ్ళలో భలే ఉన్నారు అనుకునేసరికి వాళ్ళు రామాయణం కథ చెప్పుకుంటారు. చెప్పగానే ఈ జటాయు మార్గం చెప్తుంది, నేను చూశాను అని వాడు, అదంతా మొత్తం స్టోరీ చెప్తుంది. అలా ఏంటంటే రాములు వారి యొక్క కథని చెప్పుకున్న 100% కష్టాల నుంచి బయటపడతారు. ఏది అతను దశరథ మహారాజుకి సంతానం లేదు, పుత్రకామేష్టి యాగం చేసుకున్నారు. యజ్ఞపురుషుడు పుత్రకామేష్టి యాగం చేయగానే పాయసం తీసుకొచ్చి ఇచ్చాడు, 3 భార్యలకి పంచడం జరిగింది. దాని తర్వాత చక్కగా రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. వాళ్ళు అలా పెద్దవాళ్ళు అవుతూ ఉండగా వశిష్ఠ మహాముని వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు రామలక్ష్మణుని. అక్కడ కొంత శత్రు సంహారం కొంత జరిగింది. దాని తర్వాత స్వయంవరం, వివాహము, మరలా వివాహం తర్వాత పట్టాభిషేకం చేద్దాం అనుకునేసరికి అడవికి వెళ్ళడం జరిగింది. అడవిలో ఆ యొక్క రావణాసుడు వచ్చి అపహరించేశాడు. అపహరించిన తర్వాత సుగ్రీవుడితోని ఇద్దరికి మైత్రి కుదిరి, సుగ్రీవుడికి అన్న ఎవరు, వాలిని సంహరించడం జరిగింది. తర్వాత లంకకి వంతెన వేసి మొత్తం సైన్యంతో సహా వెళ్ళి రావణాసుని సంహరించి పట్టాభిషేకం జరిగింది. అయిపోయింది, సింపుల్. దీని ఇలా ఇమాజినేషన్ కనుక చేసుకోగలిగితే, చాలా సింపుల్గా నేను షార్ట్కట్లో చెప్పేశాను, ఇలా దీన్ని కనుక ఇమాజినేషన్ చేసుకోగలిగితే 40 రోజులు కనుక దీన్ని ఇమాజినేషన్ చేస్తే ఖచ్చితంగా 100% క్లియర్ అవుతుంది. ఎందుకంటే రామ శబ్దం ఎక్కడ వినబడుతుందో అక్కడ మంగళానికి ప్రతీక అయినటువంటి ఆంజనేయ స్వామి ఉంటాడు. మీరు రామ్ 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 అనుకుంటున్న మీకు రక్షణ కవచం వస్తుంది. ఇప్పుడు చాలామంది చూడండి అప్పుల పాలైపోయి ఏం దిక్కుతోచక ఇబ్బంది పడుతుంటారు చూసారా. రామాయణం విన్నా, రామాయణం తెలుసుకున్న అసలు ఇంకా నేను బయటపడలేను అనేటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి ఆ ఘట్టాన్ని మా కళ్ళకు కట్టినట్టు చూపించేశారు గురువు గారు. చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, అద్భుతమైన వీడియో, అంటే అద్భుతమైన కార్యక్రమం అనే చెప్పాలి. ఎందుకంటే వివాహం కాని వారికి వివాహం, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి అవి తొలగి మీకు మంచి జరిగే ఒక మంచి యోగం. సో సకల సుఖాలు ఈ కాన్సెప్ట్ వినడం వల్ల, గురువుగారు చెప్పిన ఆ ఘట్టాన్ని మీరు
ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవడం వల్ల మీకు జీవితంలో మంచి అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. 40 రోజుల్లోనే మీ జీవితం మారే అద్భుతమైన అవకాశం. సో గురువుగారు చెప్పింది ఒకటికి 2 సార్లు వినండి. అలా ఇమాజిన్ చేసుకోండి. జీవితంలో మంచి మంచి మార్పులని చవి చూడండి. 40 రోజుల తర్వాత ఖచ్చితంగా మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మాతో పాటు ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. మరి అదే విధంగా పర్సనల్‌గా మీ యొక్క జాతకానికి సంబంధించి గానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి గానీ గురువుగారిని సంప్రదించాలి. గురువుగారి అపాయింట్‌మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.